రామంత్పూర్లో మైనర్ బాలుడు సిగరెట్లో గంజాయి నింపి సేవిస్తున్న ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తిపైనే బాలుడు తిరగబడ్డాడు. చిన్నారులకు మాదక ద్రవ్యాలు అందుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గంజాయి వినియోగం సరఫరా అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నారు. మే 7, 2026న ఎక్సైజ్ శాఖ అధికారులు రామంత్పూర్లోనే దాడులు చేసి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. ఈ ఏజ్ ఎంతరా? పీరియడ్ అవుతాను. ఏజ్ ఎంత? 14 ఇయర్స్ సార్. నీ ఏజ్? 10th క్లాస్. నువ్వు లేవు ఒకసారి. మీ డాడీ ఫోన్ నెంబర్. ఈ ఏజ్ ఎంతరా? పీరియడ్ అవుతాను. ఏజ్ ఎంత? హైదరాబాద్లో గంజాయి నింపినటువంటి సిగరెట్ని మైనర్ బాలుడు సేవిస్తుండగా పట్టుకున్నారు. అయితే గతంలో కూడా గంజాయి అమ్ముతున్నారనే నిఘా నేపథ్యంలో అక్కడైతే మాత్రం దాడులు నిర్వహించారు. ఒక పక్క గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయి. మరో పక్క ఈ మైనర్ బాలికుడు చేసినటువంటి ఆ వికృత శాస్త్రాలు అవ్వచ్చు, లేకపోతే అతను గంజాయి ఎక్కడ అందుబాటులో ఉంది, తదితర అంశాల గురించి అయితే మాత్రం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే హైదరాబాద్ లోని ఏదైతే రామంతపూర్ లో ఒక వైరల్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే చిన్న వయసు బాలుడు సిగరెట్ లో గంజాయి నింపి సేవిస్తున్నట్లు ప్రస్తుతం ఆ వీడియోలో అయితే గుర్తించవచ్చు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా అయితే వైరల్ అవుతుంది. అయితే వీడియోలో బాలుడిని ఒక వ్యక్తి మందలించగా అతనిపై ఎదురు తిరుగుతున్నట్లు కనిపించడంతో స్థానికులు మరింత ఆందోళనగా అయితే గురి చేస్తున్నారని చెప్పచ్చు. ఈ ఘటన నేపథ్యంలో ఇటు చిన్నారులో మాదక ద్రవ్యాలు వినియోగం పెరుగుతుందా, అలాగే విద్యార్థులకు గంజాయి ఎలా చేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ముఖ్యంగా గంజాయి సరఫరా గొలుసును గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు స్థానికులు కూడా పోలీసులకి కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో ఈకిల్ ఫోర్స్ అలాగే ఇటు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అనేక చోట్ల ఈ గంజాయి సేవిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా మందికి ఇప్పటికే పట్టుకున్న పరిస్థితులు అయితే మనం చూస్తాం. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గంజాయి నిర్మూలనకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే యాంటీ డ్రగ్ సంబంధించి ప్రతిరోజు ప్రోగ్రామ్ జరుగుతున్నా అయితే ఇప్పుడు తాజాగా ఈ వీడియో వైరల్ అవడంతో కూడా ఇటు చిన్న బాలుడు ఏదైతే సిగరెట్ లో గంజాయి నింపుకొని అది కాలుస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి ఆ బాలుడిని మందలించాడు. అయితే ఆ బాలుడు ఏకంగా ఆ వ్యక్తి పైన తిరగబడ్డాడు. అయితే ప్రస్తుతం ఈగల్ ఫోర్స్ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా సంయుక్తంగా ఏదైతే ఈ గంజాయికి సంబంధించి చైన్ లింక్స్ పట్టుకునేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే చిన్న వయసు పిల్లలు ఏకంగా గంజాయికి అలవాటు పడ్డారనేది ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహించి ఇటు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గంజాయిని నిర్మూలించాలంటూ కూడా ఇటు స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు రవి. థ్యాంక్ యూ కుమార్.